ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఒక అపరిచిత వ్యక్తి ఆయనకు అత్యంత చేరువలో సంచరించడం కలకలం రేపింది. సదరు వ్యక్తి ప్రత్యర్థి పార్టీకి చెందిన కార్యకర్తగా గుర్తించినట్లు డిప్యూటీ సీఎం కార్యాలయానికి సమాచారం అందింది. పవన్ కళ్యాణ్ శంకరగుప్తం డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలిస్తున్న సమయంలో, అలాగే అధికారులతో సమావేశమవుతున్న సందర్భంలో, ఆ తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ కు సమీపంలో కదలికలను కొనసాగించారు. సాధారణంగా డిప్యూటీ సీఎం స్థాయి పర్యటనలో భద్రతా కారణాల దృష్ట్యా అత్యంత దగ్గరగా కేవలం భద్రతా సిబ్బంది, అత్యంత ముఖ్యమైన అధికారులు మాత్రమే ఉండేందుకు అనుమతి ఉంటుంది. అయితే ఆ అపరిచిత వ్యక్తి పదే పదే పవన్ కళ్యాణ్ కు దగ్గరగా కనిపించడంతో ఆయన కార్యాలయ అధికారులు అతని వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అతను ఆ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వీలుగా జారీ చేయబడిన పాస్ ను ఎలా పొందగలిగాడు అనే విషయంపై కూడా సందేహాలు తలెత్తాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సీరియస్ గా తీసుకుంది. అనుమానాస్పద కదలికలు, భద్రతాపరమైన లోపాలపై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో పవన్ కు చేరువలో సంచరించాడు, అతనికి పాస్ ఎలా అందింది అనే అంశాలపై తక్షణమే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఎస్పీని కోరారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం భద్రతకు సంబంధించిన వ్యవహారంపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణం, కీలక నాయకులకు భద్రతా దృష్ట్యా ఈ సంఘటన ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.